స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఉన్నత స్థానం ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు నగర ప్రజలతో పాటు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది కలిసి కట్టుగా కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు చేయాల్సిన ప్రణాళికలపై తిరుపతి మహతి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ కార్యదర్శులతో మంగళవారం కమిషనర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పచ్చదనం, పరిశుభ్రత పెంచడంలో మీరు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రజలతోని మమేకమై వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాలను వదిలిపెట్టి పనులు చేస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో నా కుటుంబ సభ్యులైన మీ సంక్షేమం కూడా అంతే ముఖ్యమని అన్నారు. మీ రక్షణ కోసం మేము ఆలోచించి ప్రత్యేక రక్షణ కవచాలు ఇచ్చామని వాటిని వినియోగించాలని కోరారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ చేస్తున్నామని, ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామని అన్నారు. నగరపాలక సంస్థలో ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ పై స్థాయి అధికారులతో పరిష్కారం కాని పక్షంలో నేరుగా నన్ను కలిస్తే తగు న్యాయం చేస్తాను అంటూ హామీనిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణలోని తిరుపతి ఉత్తమ ర్యాంకు సాధించాలి అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సచివాలయ కార్యదర్శులు అందరూ ప్రతిరోజు విధులకు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించి మేమున్నామనే భరోసాను వారికి కలిగించాలని కోరారు.